శ్రీ గురవే నమః. శ్రీఆర్ స్టూడియోస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనం ఇప్పుడు వినే అంశం మనకు చాలా అవసరమైనది, ముఖ్యమైనది, మన జీవితంలో మనకు మేలును చేసే అంశం ఇది. ఎందుకంటే ముందు మనం ఎవరో మనం తెలుసుకుంటే తప్ప మనకేం కావాలనే విషయంలో ఒక స్పష్టత ఉండదు. మరి మనం ఎవరు అనుకుంటున్నాం? శరీరం అనుకుంటున్నాం. శరీరం మనం కాదు, లోపల ఉన్నటువంటి జీవులం మనం. అంటే శరీరం వేరు, జీవుడు వేరు. ఆధ్యాత్మికత ఏదైతే ఉందో, ఆధ్యాత్మికత మనకు బోధించే అంశం కూడా మీరు శరీరం కాదు, స్పిరిచువల్ అంటారు చూడండి. మరి స్పిరిట్ అంటే జీవుడు కదా. మీరు శరీరం కాదు, జీవులు. మీరు నాశరహితులు. మీరు ఎలాంటి నాశం లేని వాళ్ళు, మీరు శాశ్వతంగా ఉండేవాళ్ళు. మరి మనల్ని మనం ఒప్పుకోనప్పుడు, మన స్వరూపాన్ని మనం తెలుసుకోనప్పుడు మనం ఆధ్యాత్మిక లాభాన్ని ఎలా పొందగలుగుతాం? అందుకని చెప్పే ఈ అవగాహన మనకు అవసరం. వేదం ఎన్నో ప్రమాణాలు చెప్తోంది మీరు శరీరం కాదు, జీవులు అని. అంతెందుకు, మనం ఎవరన్నా ఒకళ్ళు శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు అంటాం. మరి ఆ శరీరం అక్కడే కనపడుతోంది కదా, ఎదురుగుండానే ఉంది కదా. ఆయన లేడండి, ఆయన వెళ్ళిపోయాడని. మరి అక్కడ కనపడుతున్న శరీరం ఆయన కాదు, అక్కడ కనపడుతున్న శరీరం ఆమె కాదు. ఆ లోపలున్న జీవుడు ఆమె, ఆ లోపలున్న జీవుడు ఆయన. మరి ఇంత అనుభవపూర్వకంగా ఒప్పుకుంటున్న మనం నిరంతరం ఎందుకు అది ఒప్పుకోవట్లేదు, అభ్యాసంలో పెట్టుకోవట్లేదు? మనము ఒకరోజు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిందే కదా. అహన్యహని భూతాని గచ్చంతీహ యమాలయం శేషాహ స్థిరత్వం ఇచ్చంతి కిమాశ్చర్యమతఃపరం అంటాడు ధర్మరాజు యక్షుడితో. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటని యక్షుడు ప్రశ్నిస్తే ధర్మరాజు చెప్తున్న మాట, ప్రతినిత్యం ఎంతోమంది ప్రాణులు శరీరాన్ని వదిలిపెట్టి యమసదనానికి వెళ్తున్నా కానీ ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ మేము మటుకు శాశ్వతంగా ఇక్కడే ఉంటాం, ఇలానే ఉంటాం అనుకుంటున్నారు. ఒకరోజు మనం కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది. నందంత్యుదిత ఆదిత్యే నందంత్యస్తమితే రవౌ ఆత్మనో నావబుద్ధ్యంతే మనుష్యాహ జీవిత క్షయం. సూర్యుడు ఉదయించగానే సంతోషపడతారట. మయ ఇంకా మన పనులు మనం మొదలు పెట్టుకోవచ్చు, ప్రవృత్తులం కావచ్చు, కార్యం చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులలో బిజీ అవుతారు. నందంత్యస్తమితే రవౌ, సూర్యుడు అస్తమించిన తర్వాత అప్పుడు కూడా సంతోషపడతారట, ఏదో భోగానుభవం చేయటం కోసం ఇంకొకటి. కానీ ఆత్మనో నావబుద్ధ్యంతే, సూర్యుడు ఉదయించి అస్తమించడం ద్వారా ఒక రోజు గడిచిపోతోందే, మన ఆయుష్ క్షీణిస్తోందే. ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు, 1 సంవత్సరం అయింది, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అంటే ఏంటి అర్థం? 20 సంవత్సరాల ఆయుష్ అయిపోయిందని అర్థం, గడిచిపోయిందని అర్థం. మరి ఆ రోజు మనం తలుచుకోవలసిన విషయం ఏంటి? మన జీవితాన్ని మనం ఎంతవరకు భగవత్ కృపను పొందేందుకు అనుకూలంగా మన జన్మను కాపాడుకునేందుకు ఉపయోగించుకుంటున్నాం, ఎంతవరకు మన జన్మను మనం సరిదిద్దుకుంటున్నాం, మన తప్పులను మనం పరిశీలిస్తున్నాం. ముందుకు వెళ్ళేటప్పుడు మన లోపాలను సరిదిద్దుకొని, మనలో ఉన్నటువంటి అవగుణాలను దూరం చేసుకొని భగవంతుడు మెచ్చే విధంగా మంచి జీవితాన్ని గడుపుతూ భగవత్ప్రాప్తి కోసం మనం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాం? ఇక్కడ మనం శాశ్వతంగా ఉన్నాం కదా. మరి ఈ జన్మ ఉన్నప్పుడే మన జన్మను కాపాడుకునే పని చేయాలి, ప్రయత్నం చేయాలి. మానవ జన్మ దేవ దుర్లభమైనది. సురైరపి వాంఛితం మనుజదేహమిమం భువి దుర్లభం ప్రార్థ్యతే త్రిదశైరపి. దేవతలు కూడా ప్రార్థిస్తూ ఉంటారట భగవంతుడిని, మాకు ఈ మానవ జన్మ ఎప్పుడు దొరుకుతుంది, మమ్మల్ని అనుగ్రహించి మాకు ఈ మానవ జన్మ ఇవ్వమని. వాళ్ళు కూడా క్యూలో నించుంటారు, అంత సులభంగా దొరకదు. మరి అట్లాంటి దేవదుర్లభమైన మానవ జన్మను పొందినటువంటి మనం చేయవలసిన పని ఏంటంటే, నా మానుషం వినాన్యత్ర తత్వజ్ఞానంతో లభ్యతే అని చెప్తోంది గరుడ పురాణం. అంటే తత్వజ్ఞానాన్ని పొందడమే మానవ జన్మ యొక్క ఉద్దేశం, లక్ష్యం అని. మరి తత్వజ్ఞానం అంటే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి కదా. అసలు మన స్వరూపాన్నే మనం తెలుసుకోకపోతే మనకేం కావాలో ఎలా అర్థమవుతుంది? అంటే మనకి ఏది అక్కర్లేదో దాన్ని అర్థం చేసుకొని మనల్ని మనం అపార్థం చేసుకొని
మన జన్మను పాడు చేసుకోవడానిక మనం ప్రయత్నించాల్సింది. అందుకనే మనకి ఏది అక్కర్లేదో, మనకి ఏది అనవసరమో వాటి గురించి ఆరాటపడి దుఃఖాన్ని, అశాంతిని, అతృప్తిని వీటన్నిటిని పొందుతున్నాం కదా. ఎందుకంటే సంపదల వలన సుఖం కలుగుతోందా, దుఃఖం కలుగుతోందా? ఎన్ని కలిగినా కానీ భౌతికంగా వాటి వలన సుఖశాంతులు కలగవు అనేది నిర్వివాదాంశం. సుఖం, శాంతి అనేది మనస్సుకు సంబంధించింది. మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే, మనస్సు ఎంత పవిత్రంగా ఉంటే, ప్రసన్నంగా ఉంటే అప్పుడు మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు, శాంతిని పొందగలుగుతాడు. కానీ మన మనస్సులో చేసే ఆలోచనలు, భావాలు సరైనవి కానప్పుడు, వాటిని మనం సరిదిద్దుకోనప్పుడు, మనస్సును మలినంగా చేసేటువంటి విషయాలను ఎక్కువ మనం స్మరిస్తున్న కొద్దీ మనస్సు ఇంకా ఇంకా మలినమై అశాంతిని, దుఃఖాన్నే కలిగిస్తుంది. కాబట్టి మనస్సు అనేది భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప సాధనం. ఈ మనస్సు ద్వారా ఆనందాన్ని పొందొచ్చు, దుఃఖాన్ని పెంచుకోవచ్చు. పవిత్రమైనటువంటి విషయాల్లో మనస్సును పెడితే సుఖాన్ని పొందగలుగుతాం. అపవిత్రమైనటువంటి, మలినమైనటువంటి, పాపభూయిష్టమైనటువంటి అంశాలలో మనస్సును పెడితే దుఃఖాన్ని పొందుతాం. అంటే అజ్ఞానాన్ని మనం ఇష్టపడితే దుఃఖమే కలుగుతుంది, జ్ఞానాన్ని ఇష్టపడితే సుఖం కలుగుతుంది. అజ్ఞానమేవాస్య హి దుఃఖస్య మూల కారణం. దుఃఖానికి మూల కారణమే అజ్ఞానం కదా. మరి నేను శరీరం అనే భావం అజ్ఞానాన్ని ఆధారం చేసుకున్నది. మరి అజ్ఞానాన్నే ఆధారంగా చేసుకొని అన్ని ప్రయత్నాలు చేస్తే దుఃఖం కాకపోతే సుఖం ఎలా కలుగుతుంది? జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. నేను జీవుణ్ణి, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరాన్ని భగవంతుడు ధర్మాన్ని అనుష్ఠించటం కోసం, ధర్మాన్ని ఆచరించటం కోసం, నా శ్రేయస్సు గురించి నేను స్వతంత్రించి పరిశ్రమించటం కోసం భగవంతుడిచ్చాడు కృపతో. కాబట్టి ఈ శరీరాన్ని సాధనంగా వినియోగించుకొని ధర్మాన్ని అనుష్ఠించి నేను భగవంతుడికి దగ్గర కావాలి, భగవత్ ప్రసన్నతను లక్ష్యం చేసుకోవాలి. ఈ బుద్ధి ఉండాలి కదా. ధర్మం అంటే ఏంటి? పుణ్యం అంటే ఏంటి? ధర్మం అంటే ధారణ యోగ్యమైనది ధర్మం. పుణ్యం అంటే భగవంతుడికి ప్రీతిని కలిగించేది పుణ్యం. ఆత్మకు ధారణ యోగ్యమైన ధర్మం ఏది? పరమాత్మే కదా. ఆత్మ ఎవరిని ధరించాలి, ఎవరిని ఆశ్రయించాలి? పరమాత్మనే కదా. అట్లానే పుణ్యం అంటే ఏంటి? పుణ్యం అంటే భగవంతుడికి ప్రీతిని కలిగించడమే పుణ్యం, ఇంకేదో పుణ్యం కాదు. భగవత్ ప్రసన్నతను, భగవత్ ప్రీతిని, భగవత్ సేవను లక్ష్యం గనక చేసుకోకపోతే అది అధర్మమే అవుతుంది, అది పాపమే అవుతుంది, అది దుఃఖాన్నే కలిగిస్తుంది, అది శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించదు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం అంటున్నాడు భగవంతుడు. అల్పబుద్ధిని గనక ప్రదర్శిస్తే దుఃఖాన్ని పొందాల్సి ఉంటుంది, అంతంతో కూడినటువంటి ఫలాన్ని పొందాల్సి ఉంటుందని చెప్తున్నాడు. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః అని చెప్తున్నాడు. కాబట్టి కోరికలతో కొట్టబడి అజ్ఞానాన్ని పెంచుకోకండి, కోరికలను వీడి నన్ను భజించండి అని చెప్తున్నాడు భగవంతుడు. అనిత్యం అసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం అనే దాంట్లో కూడా ఆయన స్పష్టం చేస్తున్న అంశం ఏంటి? ఈ లోకం అనిత్యం, అసుఖం. ఈ లోకంలో సుఖం ఉందని భగవంతుడు చెప్పట్లేదే. భజస్వమాం, మీరు దుఃఖాన్ని కోరుకోరు, మీరు నా అంశ అవ్వడం వలన మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన కదా. మరి జీవులందరూ భగవంతుడి యొక్క అంశలు కదా. ఆ జీవుడు ఆనందాన్నే కోరుకుంటాడు కదా. మరి మీకు ఆనందం కావాలి అంటే మీరు నన్ను భజించండి, నన్ను సేవించండి, నన్ను ఆశ్రయించండి, ఆరాధించండి అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో, భగవంతుడి నుండి ఏదీ కోరుకోరు, వాళ్ళు శాంతిని పొందగలుగుతారు. ప్రహ్లాదుడు కూడా ఇదే అంశాన్ని చెప్తూ, ఎవరైతే నిన్ను కోరుకుంటారో, ఏదో కావాలని, ఏదో ఇవ్వమని, వాళ్ళు నీ భక్తులు కాదు, నీ భృత్యులు కాదు, నీ సేవకులు కాదని చెప్పాడు. యస్త ఆశిష ఆశాస్తే నసభృత్య సవై వణిక్. నీతో వ్యాపారం చేస్తున్నారయ్యా, నీ నుండి ఏదో అపేక్షిస్తున్నారు, నీకు ఇదేదో ఇస్తాను, నువ్వు మాకు అది ఇవ్వు అని నీతో ఏదో బేరసారాలు చేస్తున్నట్లు. ఇప్పుడు వ్యాపారంలో ఏం చేస్తారు? మనం ధనం ఇస్తాం, వాళ్ళు మనకు వస్తువు ఇస్తారు. అంటే ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. కానీ భగవంతుడికి, భక్తుడికి అది ఉండదు. ఎందుకంటే భక్తుడు భగవంతుడి సుఖాన్ని కోరుకుంటాడు, భగవంతుడు భక్తుడి సుఖాన్ని కోరుకుంటాడు. భక్తుడి సుఖాన్ని భక్తుడు కోరుకోడు. ఎందుకంటే భక్తి యొక్క లక్షణం తత్సుఖ సుఖిత్వం. ఆయన సుఖంలో సుఖాన్ని కోరుకోవడం భక్తి, తన సుఖాన్ని కోరుకోవడం భక్తి కాదు.
అంటే జీవుడు తన సుఖాన్ని కోరుకోడు, భగవంతుడి నుండి ఏది అపేక్షించడు, భగవంతుడి సుఖాన్ని కోరి భగవంతుడిని సేవిస్తాడు. అట్లానే భగవంతుడు కూడా తనను ఆశ్రయించినటువంటి జీవుల యొక్క సుఖాన్ని కోరుకుంటాడు. భక్తుడు భగవంతుడిని స్మరిస్తాడు, భగవంతుడు భక్తుడిని స్మరిస్తాడు. మరి ఇంత పవిత్రమైనటువంటి, ఇంత శ్రేష్టమైనటువంటి సంబంధాన్ని జీవుడు భగవంతుడితో కలిగి ఉండి హాయిగా భగవంతుడిని ఆశ్రయించి ఆయన కృపను పొందటానికి అనుకూలమైనటువంటి అవకాశాన్ని పొంది కూడా భగవంతుడిని ఆశ్రయించకపోతే, ఈ జ్ఞానాన్ని కలిగి ఉండకపోతే జన్మను దురుపయోగం చేసే ప్రమాదమే ఎక్కువ ఉంది కదా. అందుకని జన్మాంతర సహస్రైస్తు మానుష్యం హి దుర్లభం, ఎన్నో లక్షల కోట్ల జన్మల్లో ఎప్పుడో ఒక్కసారి మానవ జన్మ దొరుకుతుంది. మానవ జన్మ దొరికిందంటే మళ్ళీ వెంటనే మానవ జన్మే దొరుకుతుంది, తర్వాత అప్పుడు చూసుకుందాం అనుకోవటం పొరపాటు. ఎందుకంటే మనకు చాలా భ్రమలు ఉంటాయి కాబట్టి ఆ భ్రమలో ఇది కూడా ఒక భ్రమే, మళ్ళీ మానవ జన్మ దొరుకుతుంది అనుకోవటం. దానికి తగ్గ సాధన చేయాలి. మన స్వరూపాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని పొంది భగవంతుణ్ణి ఆశ్రయించాలి. మరి సాధన అంటే మనస్సును నిర్మలంగా చేసుకునే ప్రయత్నం, మనస్సులోని అజ్ఞానాన్ని దూరం చేసుకునే ప్రయత్నం. ఎంతెంత మనం అజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అంతంత మన సాధనను మనం వ్యతిరేకిస్తున్నట్లు, మన శ్రేయస్సును మనం ఇష్టపడనట్లు, అంటే మన లాభాన్ని మనమే కోరుకోనట్లు, మన నష్టాన్ని మనమే ఆహ్వానిస్తున్నట్లు. కాబట్టి కష్ట నష్టాలనేవి మన అశ్రద్ధ వలన, మనలో ఉన్నటువంటి అవగాహన రాహిత్యం వలన కలిగేవి తప్ప మన భవిష్యత్తును మనం చక్కగా కూర్చుకోవాలి, ఏర్పరచుకోవాలి, మంచిగా నిర్మించుకోవాలి. మనకు ఎట్లా కావాలంటే అట్లా మన భవిష్యత్తును మలుచుకోవచ్చు అని భగవంతుడు చెప్తున్నాడు. చక్కగా చేసుకోండి మీకు కావలసినటువంటి ప్రయత్నాన్ని. స్వతంత్రించి మీరు ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని నిబోధత అని ఉపనిషత్తు చెప్పినట్లు చక్కగా జాగరూకులై మీ శ్రేయస్సు గురించి మీరు త్వరపడండి. ఆత్మే ఉద్ధరించుకోవాలి. అంటే ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్న దాంట్లో అర్థం ఈ జీవుణ్ణి తానే ఉద్ధరించుకోవాలి. ఎట్లా అంటే మనస్సును భగవంతుడికి దగ్గర చేసి తన శ్రేయస్సు గురించి, తన కళ్యాణం గురించి, తన భవిష్యత్తు గురించి తానే శ్రద్ధను వహించాలి, త్వరను కలిగి ఉండాలి అని. కాబట్టి మనం శరీరం కాదు, జీవులం. శరీరం నేను అనే భావన మూర్ఖత్వం. మూర్ఖో దేహాద్యహం బుద్ధి. అట్లానే గృహం శరీరం మానుష్యం, ఈ మానవ శరీరం మన గృహం. ఇది స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు. అందుకని మనం మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి మన స్వరూపాన్ని తెలుసుకొని ఈ శరీరాన్ని చక్కగా భగవత్ కృపతో మనకు లభించినదిగా తెలుసుకొని, ఎందుకంటే బడే భాగ మానుషు తను పావ సురు దుర్లభు సద్గ్రంథని గావ అంటాడు తులసిదాస్. కాబట్టి సద్గ్రంథాలు ఏ మానవ శరీరం గురించి గొప్పగా శ్లాఘిస్తున్నాయో, ఏ మానవ శరీరం దేవతలకు కూడా దుర్లభమైనదో అట్లాంటి మానవ శరీరాన్ని ఎంతో భాగ్య విశేషం వలన మీరు పొందారు. ఈ మానవ శరీరాన్ని చక్కగా ఉపయోగించుకోండి, భగవత్ కృపను పొందండి, హాయిగా ఉండండి, దుఃఖాన్ని శాశ్వతంగా దూరం చేసుకోండి, ఆనందాన్ని పొందండి. ఇందులో మనం చేయవలసింది భగవంతుడిని ఆశ్రయించి ఆయన భజన చేయటం, సాధన చేయటం, మనస్సును మలినంగా చేసుకునే ప్రయత్నాలను విరమించుకోవటం, మనస్సుకు మంచి అభ్యాసాన్ని ఇవ్వటం, ఈశ్వరీయ క్షేత్రం విషయంలో అనురక్తిని పెంచుకోవడం, సదా కలిగి ఉండటం. అంటే భగవంతుడు, ఆయన నామాలు, ఆయన రూపాలు, ఆయన లీలలు, ఆయన ధామాలు, ఆయన జనులు, వీటిని గనక మనం మన సబ్జెక్టుగా తెలుసుకొని వాటిని స్మరిస్తే మన హృదయం నిర్మలంగా అవుతుంది, ఎంతో ప్రశాంతతను, ప్రసన్నతను మనకి ఇవ్వగలుగుతుంది. హరయే నమః, గురవే నమః.